జీవా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటమి ఎరుగని నాయకుడు బాబు జగజీవన్ రామ్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె బాపురావు. స్థానిక జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా తృతీయ స్నాతకోత్సవ కార్యక్రమం. సంపూర్ణత అభియాన్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయండి. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వార్తల్లోని వివరాలకు వెళ్తే, స్థానిక జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హెచ్ఆర్ మేనేజర్ శ్రీ జితేందర్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన తన స్నాతోత్సవ ఉపన్యాసంలో డిగ్రీ పట్టా తీసుకుని బయట ప్రపంచంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ, సాంకేతిక రంగం ఎటు పయనిస్తుందో అటువైపు మీ ఆలోచనలు మళ్లాలని, వచ్చిన అవకాశాలను అన్నింటినీ అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం కంపెనీలు అన్ని నిరంతరం వెతుకుతున్నాయని గుర్తు చేశారు. మన మేధస్సును, మేధావులను కంపెనీలు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు జి పుల్లయ్య మాట్లాడుతూ, కళాశాలలో చేరినప్పుడు తల్లిదండ్రులు చాటు బిడ్డలుగా వచ్చి నేడు తల్లిదండ్రుల ముందు గర్వంగా డిగ్రీలు తీసుకోవడానికి వచ్చిన విద్యార్థులకు తన ఆశీస్సులు తెలిపారు. ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మనల్ని ముందుకు నడిపిస్తుందని అన్నారు. కళాశాల చైర్మన్ టివిఎం మోహన్ కుమార్ డిగ్రీ తీసుకుంటున్న విద్యార్థులను సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని చెప్పారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి శ్రీనివాసరావు తన ఉపన్యాసంతో ఈ సంవత్సరం చివరి సంవత్సరం చదివిన విద్యార్థులతో అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి శ్రీనివాసరావు తన ఉపన్యాసంతో ఈ సంవత్సరం చివరి సంవత్సరం చదివిన విద్యార్థులతో 90% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి పట్టాలు తీసుకున్నారని చెప్పారు. అనంతరం బ్రాంచ్ల వారీగా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు బంగారు పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నింగ్ బాడీ సభ్యులు డాక్టర్ ఎన్ విశాల్, జి గోపీనాథ్, జి వంశీధర్, డాక్టర్ ఎం గిరిధర్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీలక్ష్మి, కార్యక్రమ కన్వీనర్ ప్రొఫెసర్ జి శశికుమార్, కళాశాల డీన్లు మరియు వివిధ శాఖాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముందుకు నడుచుకుంటూ వచ్చి ఆనందంతో సంతోషంగా సర్టిఫికేట్ తీసుకున్నారంటే దీనికంతటికి ఎవరి కారణం ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే మీ వెనక కూర్చున్నారో వాళ్ళు కారణం తప్ప ఎవరు కానే కాదన్నమాట. గమనించండి, మనం ఏమైనా సరే, ఎంత ఎత్తుకెదిగినా సరే మర్చిపోరానిది, రుణపడవలసింది ఎవరు ఉంటే తల్లిదండ్రులు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే తమ తల్లిదండ్రులు గౌరవిస్తూ పోతుంటారో, ఎవరైతే తమ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ నిండుగా పొందుతుంటారో వాళ్ళు ఆకాశంలో చుక్కల కంటే కూడా, నక్షత్రాల కంటే కూడా ఇంకా మెరిసేదానికి అవకాశాలు ఉన్నాయి. దయచేసి మామూలుగా చెప్తుంటారు, ఏ దేశం ఏగినా ఎందుకు అలిగినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని. థింక్ వెరీ కేర్ఫుల్లీ. నెవర్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్. నెవర్ ఫర్గెట్ యువర్ నేటివ్ ప్లేస్. Never forget the institution where you have studied. These are the most important place. Coming to the other point, ఇంకొక విషయం గమనించాలి. భారతదేశము 2047కు ఒక అగ్రగామి దేశంగా ముందుకు పోతుందని చెప్పేసి భారతీయులంతా కూడా కలకంటున్నారు. ఎందువల్ల? కేవలము మీ వల్ల మాత్రమే. మీలాంటి యువశక్తి పైన నమ్మకంతోనే దేశం అటువంటి ఆశలు పెట్టుకొని ఉంది. ఈరోజు గర్విస్తున్నాం, భారతదేశంలో అన్నిటికంటే మించి మానవ సంపద ఉంది, అన్నిటికంటే మించి యువశక్తి ఉంది. యువకులంతా కూడా శక్తివంతులైనటువంటి యువకులు ఉన్నారు. కానీ ఒక్క విషయం చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరంతా కూడా శక్తివంతమైన యువకులే, అందరికీ మీ పైన నమ్మకం ఉంది. కానీ మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి, మిమ్మల్ని మీరు ఎస్టిమేట్ చేసుకోగలిగి ఉండాలి. మీ శక్తి మీరు తెలుసుకున్నప్పుడే ఆ శక్తిని సక్రమంగా ఉపయోగించుకోగలరు. అటువంటి ఒక ఆత్మ పరిశీలన అనేటువంటిది చాలా ముఖ్యం. దేశంలో శక్తివంతమైనటువంటి యువకులు ఉన్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రము అందరం కూడా సంశయించవలసిన ఒక విషయం ఉంది. అదేంటంటే
నైపుణ్యం కలిగినటువంటి శక్తి కావాలి, నైపుణ్యం కలిగిన శక్తి కావాలి. స్కిల్ఫుల్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. సో స్కిల్ ఇస్ టు బి అప్లైడ్, స్కిల్ ఇస్ టు బి ట్రైన్, స్కిల్ ఇస్ టు బి డెవలప్డ్. I hope that definitely all you people have got a lot of potentiality, a lot of skillful potentiality, and I hope that certainly you will render your services to your motherland to become number one in the world. Thank you. Thank you. శ్రీశైల దేవస్థాన పరిధిలోని యాఫీ థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. యాఫీ థియేటర్ సమీపంలో దేవస్థానం నూతనంగా సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో శివలింగం బయటపడిన పరిసరాలను చదును చేస్తూ ఉండగా పురాతన ఓ శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు అదే రాయిపై నందీశ్వరుడి విగ్రహం బయటపడిన శివలింగం పక్కనే తెలియని లిపితో రాసి ఉన్న శాసనం గుర్తులు కూడా ఉన్నాయి. సీసీ రోడ్ సపోర్ట్ వాల్ నిర్మాణ పనులు చేస్తూ ఉండగా శివలింగం బయటపడడంతో పనులు చేస్తున్న వ్యక్తులు దేవస్థానం అధికారులకు సమాచారం తెలపడంతో బయటపడిన పురాతన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. శివలింగం పక్కనే ఉన్న శాసన లిపిని ఫోటోలు తీసి మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు దేవస్థాన అధికారులు పంపించారు. బయటపడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసనలిపి 14-15వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రడకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్రగుండం వద్ద సారంగధార మఠం, రుద్రాక్ష మఠం మధ్యలో శివలింగాన్ని నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించినట్లు లిపిలో నమోదు చేసి ఉందని మైసూర్కు చెందిన ఆర్కియాలజీ అధికారుల ద్వారా లిపిలో ఉన్న సమాచారం గుర్తించారు. శివలింగం నందీశ్వరుడు బయటపడడంతో అటువైపు వేసే సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ పక్కకు మళ్లించి యథావిధిగా పనులు కొనసాగిస్తున్నారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం కూడా బయటపడింది. అలానే గతంలో క్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో కూడా పలు తామ్ర శాసనాలు, బంగారు, వెండి నాణేలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు అదే రీతిలో పురాతన శివలింగం బయటపడడం గొప్ప విశేషంగా భక్తులు, దేవస్థాన అధికారులు భావిస్తున్నారు. సారిది లేదు ప్రోగ్రామ్ ఇడా పండు నీళ్ళు దాబో పండు సారిది లేదు ప్రోగ్రామ్ ఇడా. కర్నూలు నగరంలోని ఏపీ వేర్ హౌస్ హమాలీ యూనియన్ కమిటీ సమావేశం ఉదయం 11:30 కార్మిక కర్షక భవనం నందు జరిగింది. ఏపీ వేర్ హౌస్ హమాలీ యూనియన్ అధ్యక్షులు ఈ విజయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు, సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగి కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేశాయి. ఈ ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బలాన్ని తగ్గించారని అన్నారు. దేశవ్యాప్తంగా గత 5 ఏళ్లు గిరిజన, కార్మిక, కర్షక ఉద్యమాల పోరాటాల ఫలితంగానే బీజేపీ ఎంపీ స్థానాలు తగ్గాయి. ఇతరులపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన దుస్థితి బీజేపీకి వచ్చిందని అన్నారు. అయినా బీజేపీ గర్వం ఇంకా తగ్గలేదని అన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా ప్రైవేటీకరణ చేస్తామని, పాత విధానాలు కొనసాగిస్తామని వారు చెప్పకనే చెబుతున్నాయని అన్నారు. అయోధ్య రామ మందిరం స్థానమైన ఫైజాబాద్ పార్లమెంటు స్థానంలో, మణిపూర్లోని 2 పార్లమెంటు స్థానాల్లో బీజేపీని ప్రజలు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారని అన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జూలై నెల 10వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల డిమాండ్స్: కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలని, నూతన పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రవాణా రంగ కార్మికులకు హాని కలిగించే హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకము, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, వెలుగు, మెప్మా, ఉపాధి హామీ, నేకో, ఆయుష్, సేంద్రియ వ్యవసాయం,
108, 104 తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వ అధికారులుగా గుర్తించాలని అన్నారు. వారికి కనీస వేతనం మరియు పెన్షన్ లాంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలి. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, కంటింజెంట్, పార్ట్ టైం, గెస్ట్ తదితర కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమం అన్ని రకాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీ వేర్ హౌస్ హమాలీ యూనియన్ కార్యదర్శి ఎం జయన్న, ఆఫీస్ బేరర్స్ ఎం మల్లికార్జున, చెన్నయ్య, నాగరాజు, సామేలు, రాజు మొదలగు వారు పాల్గొన్నారు. అంటే ప్రభుత్వము మళ్ళీ కొత్త విధానాలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మా డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ డిమాండ్స్ని పరిష్కరించాలా, కనీస వేతనం 26,000 ఇవ్వాలా, పనికి తగ్గ వేతనము నిర్ణయించాలా, పనికి భద్రత ఉండాలా, అంటే మన పిఎఫ్, పిఎస్ఐ సౌకర్యం ఉండాలా, కార్మికులకు సమగ్రమైనటువంటి చట్టం, హమాలీ కార్మికులకు సమగ్రమైన చట్టం వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించాలా, అట్లే మన అసంఘటిత కార్మికులకు వాళ్ళకు కూడా సమగ్రమైన చట్టం అమలు చేయాలా. ఇట్లా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకు కూడా హక్కులు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వేతనాలు ఇవన్నీ కూడా వాళ్ళకు పని భద్రత కూడా గవర్నమెంట్ సెక్టార్లో తీసుకోవాలంటే కల్పించాలని ఈరోజు మనం సిఐటిగా దేశవ్యాప్తంగా కూడా మనం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర 10వ తారీఖున ధర్నాలు చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో కూడా మనం అందరం కూడా పాల్గొనాలి. ఆ పాల్గొనే మన కోరికలన్నీ కూడా మన డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేయడం కోసం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వీరందరినీ కోరుతున్నాం. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఉన్నత పదవులు చేపట్టిన ఓటమి ఎరుగని నాయకుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారిని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాపురావు ఆయన సేవలను కొనియాడారు. బాబు జగజీవన్ రావు బీహార్ రాష్ట్రం చాంద్వా జిల్లాలో జన్మించారని, ఆయన స్వతంత్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్త. భారత పార్లమెంట్లో సుమారు 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారని మరియు ఉప ప్రధానిగా వ్యవహరించారని, కాంగ్రెస్ పార్టీ ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, బాబు జగజీవన్ రావు విద్యార్థి దశ నుండి గాంధీజీ అహింసావాదానికి ఆకర్షితులై 1930లో జరిగిన సత్యాగ్రహ మహోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారని, జగజీవన్ రావు అనతి కాలంలోనే తన పరిపాలనా దక్షత, ప్రజల పట్ల ఎనలేని ప్రేమ, నిస్వార్థ సేవతో అసమానత ప్రతిభ కనబరిచి ఎన్నో ఘన విజయాలు సాధించి తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారని, చట్టసభలకు 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికై సంచలనం సృష్టించారని బాపురావు అభిప్రాయపడ్డారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జగజీవన్ రావు 37వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నందలి జగజీవన్ రావు చిత్రపటంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక 5 రోడ్ల కూడలి నందలి జగజీవన్ రావు కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మొలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ, డీసీసీ గౌరవ అధ్యక్షులు బొండవెల్లి వెంకటప్ప, డీసీసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్, డీసీసీ ఉపాధ్యక్షులు రియాజుద్దీన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీ, జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ ఈ లాజరస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల, సేవాదల్ జిల్లా అధ్యక్షురాలు ఏ వెంకట సుజాత, సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కాజా హుసేన్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు ఎన్సి బజారన్న, రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి సి వెంకటరాముడు, జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాద్రీ బాషా, కాంగ్రెస్ నాయకులు కె శివానంద్, పసుపల ప్రతాప్ రెడ్డి, సౌల్ రాజ్ ప్రతాప్, బషీ బాషా మొదలగు వారు పాల్గొన్నారు. 37వ వర్ధంతి సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నాము. ఆయన ఓటమి ఎరిగిన నాయకుడు, దళిత నాయకుడు, బహుజన నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, ఆ ఓటమి ఎరగని నాయకుడు. ఏ శాఖకు ఇచ్చిన తంతి తపాలా కానీ, వ్యవసాయ శాఖ కానీ, రెవెన్యూ కానీ, రక్షణ కానీ, ఏ శాఖ ఇచ్చినా కూడా వన్య తెచ్చినటువంటి మహోన్నతుడు. మరి ప్రధానమంత్రి కావాల్సిన సమయంలో మరి కొన్ని కారణాల వల్ల పోయింది, కానీ ఉప ప్రధానిగా ఉన్నాడు. ఆయన ముద్దుల కూతురు మరి మీరా కుమార్ గారు ఆమె స్పీకర్గా ఉన్నారు. ఆమె కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దళితులకు ఆయన అంబేద్కర్ రాజ్యాంగం రాసే దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన ఏకైక గనుడు కేంద్రంలో మరి బాబు జగజీవన్ రావు గారు, రాష్ట్రంలోన
దామోదర్ సంజయ్ గారు రాజ్యాంగాన్ని తూచా తప్పకున్నట్ల ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ రీతిగా ఎస్సీ బీసీ మైనార్టీ పేద బడుగు వర్గాలకు వెన్నెముకగా నిలిచి పనిచేసినట్టు మహోన్నత వ్యక్తి ఆయన. బాబు జగజీవన్ రావు 37వ వర్ధంతి సందర్భంగా మేము జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీలకి ఎనలేవ సేవ చేసిన దళితుల్లో ప్రముఖంగా ఉన్న వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఎక్కడో బీహార్ రాష్ట్రంలో పుట్టి భారతదేశంలో దళితులకు సేవలు చేసిన గొప్ప వ్యక్తి దామోదర్ సంజయ్ తర్వాత ఈ మన బాబు జగజీవన్ రావుని గుర్తుంచుకోవడం మనకు చాలా పుణ్యంగా భావిస్తున్నాం. అదేవిధంగా ప్రతి పదవి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చారో ఉప ప్రధాని తర్వాత మంత్రులుగా కేంద్రంలో చాలా పదవులు చేపట్టిన వ్యక్తి బాబు జగజీవన్ రావు. అదేవిధంగా ఎనలేని సంస్కరణలను లేని సంస్కరణలను తీసుకొని వచ్చి గొప్ప వ్యక్తి, ఆ జాతికి చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రావు. భారతదేశంలో ఆయన సంతానం అయినటువంటి మీనా కుమారి కూడా చాలా మన లోకసభ స్పీకర్గా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ వంశత్వం మళ్ళీ జాతి కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఎనలేని సేవ చేస్తూ కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జునోటిక్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎమ్మిగనూరు పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర ఆచార్య తెలిపారు. శనివారం స్థానిక ఎమ్మిగనూరు పశు వైద్యశాలలో మరియు స్కూల్ పిల్లలకు అవగాహన తెలిపారు. విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో పశువులు, కుక్కలు, పిల్లులు పెంచుకునేవారు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అదేవిధంగా క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని తెలియజేశారు. పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలు, పిల్లులకు రేబీస్ టీకాలు వేస్తున్నారని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మనుషులకు సంక్రమించే వ్యాధుల గురించి ఈరోజు అవగాహన సదస్సు పెట్టినాము. ఈరోజు జూనోసిస్ డే అంటారు దాన్ని. ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖున ఈ జూనోసిస్ డే జరుపుకుంటాము. ఈ జూనోసిస్ డేలో జంతువుల నుంచి రాకుండా ముఖ్యంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేస్తాము. మేము ఉచితంగా వేస్తున్నాము కుక్కలకు. ఈ కుక్కలకు వేయడం వల్ల మనుషులకు రాకుండా కాపాడుకోవచ్చు. ఎప్పుడైనా పిచ్చి కుక్క అంటే అది కొరికిన 12 రోజుల లోపల చనిపోతుంది. అది గుర్తు చూడండి. మనకు పిచ్చి కుక్క అంటే 12 రోజులు ఖచ్చితంగా చనిపోతుంది. కుక్కల్ని పెంచుకున్నప్పుడు ముద్దు పెట్టుకోవడం కానీ అట్లాంటివన్నీ చేయొద్దండి. మరీ దగ్గరికి తీసుకోవద్దండి. పెంచుకోవచ్చు కానీ దానికి కేర్ తీసుకోవాలి జాగ్రత్తగా. దాన్ని బొచ్చు కానీ ఎక్కడ అన్నంలో ఆహార పదార్థాలలో పడకుండా, దాని వెంట్రుకలు పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ వారు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద వెనుకబడిన ప్రాంతాల్లో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్యం, వ్యవసాయం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, మహిళా శిశువుల సంక్షేమం సంబంధిత 6 అంశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలంలోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గత సంవత్సరంలో జనవరిలో ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం తీసుకురావడం జరిగిందని అన్నారు. భారత ప్రభుత్వం ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం అమలు చేసేందుకు గాను 500 వెనుకబడిన మండలాలను ఎన్నుకోవడం జరిగిందని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 15 మండలాలను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. 15 మండలాలలో కర్నూలు జిల్లా నుండి మద్దికేర, చిప్పగిరి, హొలగుంద మండలాలు ఎన్నిక చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీల యాంటీనేటర్ రిజిస్ట్రేషన్లో 92% పురోగతి సాధించామని, సెప్టెంబర్లోపు 100% రిజిస్ట్రేషన్లు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్స్ మిస్ కాకుండా చూసుకోవాలని అన్నారు. అనంతరం సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం, సంపూర్ణత అభియాన్, పోషణ్ అభియాన్, ఐసిడిఎస్ ద్వారా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యక్రమాలు, వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన భూసార పరీక్ష, మట్టి నమూనా, నేషనల్ లైవ్లీహుడ్స్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ అభియాన్ కిట్స్ను కలెక్టర్
పత్తికొండ శాసనసభ్యులు కేంద్ర నీతి ఆయోగ్ అధికారి శృతి సబర్వాల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి, సిపిఓ హిమప్రభాకర్ రాజ్, డిఆర్డీఏపీడీ సలీం బాషా, జిల్లా పరిషత్ సిఇఓ నాసరారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, మదికేర గ్రామ సర్పంచ్ సుహాసిని, ఎంపీపీ అనితా యాదవ్, జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ పర్టికులర్ అగ్రికల్చర్ టీమ్ ఇచ్చేటువంటి రికమెండేషన్స్తో ఏ పంట వేస్తే మీకు లాభదాయకంగా ఉంటుందనేటువంటి తెలుసుకొని ఆ దిశగా వేయాలి. అట్ ద సేమ్ టైం జీరో బడ్జెట్ నేషనల్ ఫార్మింగ్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. దట్ విల్ బీ ది ఫ్యూచర్. అందరూ కూడా ఈ బాగా వెనుకబడి ఉన్నారు. అక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు ఒక 500 బ్లాకులు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఆంధ్ర నుంచి ఒక 15 బ్లాకులు సెలెక్ట్ అయ్యాయి. ఈ 15 బ్లాకులలో 3 బ్లాకులు మన కర్నూలు జిల్లా నుంచి సెలెక్ట్ చేయబడ్డాయి. సో ఈ 3 బ్లాకులు కోలగుంద, చిప్పగిరి అండ్ ఇక్కడ ఉన్నటువంటి మధ్యగిర, ఈ 3 మండలాల్ని ఆస్పిరేషనల్ బ్లాక్స్లో భాగంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేశారు. ఈరోజు నీతి ఆయోగ్ నుంచి స్మితా గారు వచ్చారు, అలాగే వేదికమైనటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీపీ, జెడ్పీటీసీ అందరూ, మిగతా ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ అందరూ కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ పార్ట్లో అంటే ఇప్పుడు జూలై నుంచి సెప్టెంబర్ దాకా ఈ 3 నెలల్లో ఒక 6 ఇండికేటర్స్, ఒక 6 అంశాల్లో మనం మండలాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మెయిన్గా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ముందుకు వెళ్తుంది. ఒకటి, పర్సెంటేజ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్టర్డ్ ఫర్ యాంటీనేటల్ కేర్ విత్ ఇన్ ఫస్ట్ ట్రైమెస్టర్. అంటే ఎవరైనా మనకి గర్భవతి అయినప్పుడు ఒక 3 months లోపు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫాలోఅప్ యాక్టివిటీస్ కానీ ఆ తర్వాత మిగతా అన్నీ కూడా మనం ఫోకస్డ్గా డిపార్ట్మెంట్ నుంచి ఫాలోఅప్ చేస్తారు. కాబట్టి రిజిస్ట్రేషన్స్ మిస్ కాకుండా చూసుకోవాలి. ఇది ఒక ఫస్ట్ అంశం. దీంట్లో ఆల్రెడీ మనం 92% అచీవ్ అయ్యాం. మిగతా 8% మనము ఈ సెప్టెంబర్ లోపు కంప్లీట్ చేయాలి. అలాగే ఇక్కడ ఉన్న దిస్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దిస్ పార్ట్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఇస్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఇస్ వెరీ బ్యాక్వర్డ్. సో వీఆర్ లైక్ రియలీ హ్యాపీ దట్ ద సెంటర్ has noticed this and you're putting efforts to improve the lives of these people here, and all kind of support from our side will be 100% given to the Abhiyan here. అండ్ ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందో 2-3 నెలల నుంచి, ఈ ప్రోగ్రామ్కి కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మా తరఫు నుంచి కంప్లీట్ సహకారం మీకు దొరుకుతామని చెప్తూ సెలవు తీసుకుంటాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 1,50,00,000 మంది వ్యవసాయ కూలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం నాడు నంద్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో జిల్లా ఆఫీస్ బ్రదర్స్ సమావేశం ఎస్ బాలయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఎక్కడ కష్టంపై ఆధారపడి జీవిస్తున్నారని, దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఇక్కడ కష్టంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వారికి కొన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నారని అన్నారు. వ్యవసాయ కూలీలకు ఇంతవరకు చట్టాలు కానీ హక్కులు కానీ లేవని, కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం కార్మికులకు ఉద్యోగులకు ఉన్న చట్టాలలాగా వ్యవసాయ కూలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి హక్కులను కల్పించి ఆదుకుంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ కూలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, అన్ని విధాలా ఆదుకుంటామని వాగ్దానం చేశారు. ఇది హర్షించదగ్గ, ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇంతవరకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని, వాటిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వ్యవసాయ కూలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన విజయవాడలో కేరళ రాష్ట్రం మాదిరి వ్యవసాయ కూలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని
మేధావులు, ప్రజా సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక కార్యదర్శి ఎన్ స్వాములు, ఎస్ బాలయ్య, ఎం నరసింహనాయక్, ఎం డేవిడ్, పి పకీర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 1,50,00,000 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో వీళ్ళకు కొన్ని ఆశలు చూపి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు వ్యవసాయ కార్మికుల్ని తీవ్రంగా విస్మరిస్తున్నారు. ఈ మధ్య జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది వ్యవసాయ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చాలా హర్షించదగ్గ విషయము, ఆహ్వానించదగ్గటువంటి విషయం. ఈ మాట నమ్మి వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలంతా ఓట్లేసి తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలపై ఎప్పుడు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించలేదు. అందుకోసమే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ నెల 10వ తేదీన విజయవాడలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని, ఆర్థికవేత్తల్ని, ప్రజా సంఘాలను అందరం పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కేరళ రాష్ట్ర తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేశాము. అంటే సంక్షేమ బోర్డు అనేది ఈరోజు కేరళ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా నడుస్తుంది. ఈ దేశంలో 20 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి రక్షణ లేదు, ఎటువంటి సంక్షేమం లేదు, సస్తే వాళ్ళకి హక్కులు లేవు. అందుకోసమే కార్మిక హక్కులు ఉన్నట్లు, ఉద్యోగులకు హక్కులు ఉన్నట్లు వ్యవసాయ కార్మికులు కూడా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తద్వారా వ్యవసాయ కార్మికులకు రక్షణ కల్పించాలి. పనిచేసే శక్తి ఉడిగిన తర్వాత కార్మికులకు వీళ్ళు కూడా బెనిఫిట్స్ ఇవ్వాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా పని లేని సమయంలో ప్రభుత్వమే పని గ్యారెంటీ ఇవ్వాలి. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి విద్య, వైద్య సౌకర్యం కూడా ఉచితంగా అందించాలి. అందుకోసమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 1,50,00,000 మందికి న్యాయం చేయాలని ప్రభుత్వం కోరుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం దానికి సన్నాహం కాకపోతే ఈ రాష్ట్రంలో కలిసి వచ్చే సంఘాలని, సంస్థల్ని, మేధావులు అందరం కలుపుకొని ఉద్యమానికి కూడా అవసరమైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ఈ కర్తవ్యం రూపొందించడం జరిగింది. ఈ జిల్లాలో ఇప్పటికే ఉపాధి బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయి, వెంటనే విడుదల చేయాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. కర్నూలులో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు సందర్శించారు. నిబంధనలకు అనుగుణంగానే వైసీపీ కార్యాలయం నిర్మించామని కర్నూలు మేయర్ బివై రామయ్య తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అనవసరంగా పార్టీ కార్యాలయంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే తెదేపా ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన అన్నారు. వైసీపీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా తనిఖీ చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయం సందర్శించడానికి ముందు కర్నూలు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్, మేయర్ బివై రామయ్య, కార్పొరేటర్లు, వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇది ఏదైతే గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం, జీవోల ప్రకారమే, ఎక్కడ దేన్ని అతిక్రమించి జరగలేదు, అన్ని ప్రొసీజర్ ప్రకారమే జరిగినాయి. ల్యాండ్ లీజ్ కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్లు కూడా గవర్నమెంట్ స్థలాలకు లింక్ డాక్యుమెంట్ ఉండదు. ఫైనల్ అప్రూవల్లో విఎల్టీ కట్టాం, అప్రూవల్స్కు డిపార్ట్మెంట్ పరంగా అప్లై చేయటం జరిగింది. ఏదైతే లింక్ డాక్యుమెంట్, గవర్నమెంట్ స్థలాలకు లింక్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ లేదనే దాంతో వాళ్ళు షార్ట్ ఫాల్లో పెట్టడం జరిగింది. ఆ షార్ట్ ఫాల్ సర్టెన్ పీరియడ్ తర్వాత ఆటోమేటిక్గా పర్మిషన్ తీసుకునేట్టే లెక్క అనేది రూల్ చెప్తాను. సో దాని ప్రకారమే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది తప్ప ఎక్కడ అతిక్రమించలేదు. ఇక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులకి మిగతా వాళ్ళు రావటం అనేది అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు, దుర్మార్గమైనటువంటి చర్య. అంటే ఏం రౌడీజం చేద్దామనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే ఏదన్నా ఉంటే చట్ట ప్రకారంగా ప్రొసీడ్ కావచ్చు, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, దాని ప్రకారం ప్రొసీడ్ కావాలి తప్ప ఈ రకంగా వచ్చి లోపలికి వచ్చి
అవి ఏవేవో తీసి డిస్టర్బ్ చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని డిస్టర్బ్ చేసి ఇదంతా మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు విలువలతో కూడిన రాజకీయం చేయండి తప్ప ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు వద్దు అని చెబుతూ తెలుగుదేశం పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను దృష్టి పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటమి ఎరుగని నాయకుడు బాబు జగజీవన్ రామ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె బాపురావు. స్థానిక జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా తృతీయ స్నాతకోత్సవ కార్యక్రమం. సంపూర్ణత అభియాన్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయండి. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.